హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పేదలకి శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్ అండి. రూ. 15కే భోజనము. సో పండగ లాంటి వార్త చెప్పిందండి రాష్ట్ర ప్రభుత్వము. అన్న క్యాంటీన్లు అయితే మళ్ళీ ఆగస్టు 15 నుంచి తొలి విడత క్యాంటీన్లను అయితే ప్రారంభిస్తున్నారు. దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిశ్చయించుకుంది. అందుకోసం ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది. ఆగస్టు 15న తొలి విడత అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అయితే ప్రకటించారండి. తాజాగా ఈ పునఃప్రారంభమయ్యే అన్న క్యాంటీన్లలో పేదలకు అందించే ఆహార మెను వాటి ధరలను మంత్రి ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. సో గతంలో ఇచ్చినట్లే ఈసారి కూడా రూ. 5కు రుచికరమైన భోజనం అందిస్తామని, అందులో ఎలాంటి తేడా ఉండదని వివరించారు. పేదలందరూ అతి తక్కువ ధరకే రుచికరమైన నాణ్యమైన భోజనం చేయాలని, ఆకలి చావులను అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ గతంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకే భోజనం మెనూతో అన్న క్యాంటీన్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంత్రి వివరించారంటే ఆదినారాయణ. ఇక గతంలో అన్న క్యాంటీన్లకు అక్షయ పాత్ర సంస్థ నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేసిందని, ఈసారి కూడా అదేవిధంగా నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందే వరకు అందించే ఈ విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. భోజనాన్ని అందించడానికి టెండర్లు పిలిచామని, జూలై 22న టెండర్లను ఓపెన్ చేస్తామని మంత్రి ఆదినారాయణ ప్రకటించారు. కాగా ఇప్పుడు రీఓపెన్ చేస్తున్న అన్న క్యాంటీన్లు మెనూ కూడా అయితే గతంలో దాని మాదిరే ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అదే నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. భోజనాన్ని అందించడానికి టెండర్లు పిలిచామని, జూలై 22న టెండర్లను ఓపెన్ చేస్తామని మంత్రి ఆదినారాయణ ప్రకటించారు. కాగా ఇప్పుడు రీఓపెన్ చేస్తున్న అన్న క్యాంటీన్ల మెనూ కూడా గతంలో దాని తరహాలోనే ఉంటుందని చెప్పారు. కాకపోతే రాష్ట్రం అంతటా ఎక్కడికి వెళ్ళినా ఒకే మెనూ ప్రకారం అందించడం జరుగుతుందని చెప్పారు ఆయన. అన్న క్యాంటీన్లు 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అప్పట్లో ఎంతోమంది ఆకలి బాధను ఈ క్యాంటీన్లు రూ. 5కు తీర్చాయి. వీటికి విశేషమైన ప్రజాదరణ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లు అందుబాటులో ఉంచింది అప్పటి టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. అన్న క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలను గోదాములుగా మార్చేసింది. అన్న క్యాంటీన్లలోని సరుకులను కూడా పక్కన పెట్టేసింది. దీంతో ఇప్పుడు వీటిని పునరుద్ధరించాలంటే ప్రతి క్యాంటీన్కు మరమ్మతులు చేయించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికే దాదాపుగా 183 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే 18 క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయి. మరో 2 నిర్మాణం అయితే ప్రాథమిక దశలో ఉంది అని. ఏదేమైనా కూడా ఆగస్టు 15 నాటికి మొత్తం 203 క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆదినారాయణ చెప్పుకొని వచ్చారండి. సో ఇది ముఖ్యంగా రూ. 5కే భోజనం అంటే ప్రతి ఒక్కరికి కూడా, పేదలందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 15న అయితే అన్న క్యాంటీన్ల రీఓపెనింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్.